కొంతమంది భక్తులు జిజ్ఞాసులు కొత్తవారైనా పాతవారైనా అసలు మీరు మానవ సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి? ఈ విధంగా లోగడ ఉన్నారు, అది కరెక్ట్ లేదా లోగడ విధానం కరెక్ట్ కాదని, మీరు చెప్పేది కరెక్ట్ అని, అది ప్రశ్న లేకుండా అసలు ప్రశ్నించేవాడు ఎలా ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించేవాడికి ఏం కావాలి, అనేక రకాలుగా వస్తాయి సందేహాలు, సమస్యలు అన్నీ వచ్చే ప్రశ్న వస్తుంది. సందేహాలు లేకుండా, సమస్యలు లేకుండా, అనుమానం లేకుండా, బాధలు లేకుండా అసలు ప్రశ్న అవుతుంది. తెలిసినప్పటికీ తెలియనప్పటికీ ప్రశ్నిస్తాడు, తెలియనట్టుగా ఉన్నప్పటికీ ప్రయత్నిస్తాడు. అసలు ప్రశ్నించేవాడు ఎలా ఉన్నాడు, అలా ఎందుకు ఉన్నాడు, అలా ఎందుకు ఉండాల్సి వచ్చింది, అలా కాకుండా ఇంకోలాగా ఉండాలా, అదే కరెక్టా అని దానికి వివరణ ఇవ్వమని కోరారు. సరే, దీని సమాధానం అనుభవంలో ఉన్నదాన్నే మీరు ప్రశ్నిస్తున్నారు. అనుభవంలో లేకుండా, అనుభూతిగా లేకుండా, ఉనికి అవగాహన లేకుండా, చైతన్య అవగాహన లేకుండా, ఆనంద అవగాహన లేకుండా, మౌన అవగాహన లేకుండా, పరిపూర్ణ అవగాహన లేకుండా, నేను, నాది, వారు, వీరు, మనం, మనందరం అని మనకి మనమే అనుకోవటం అసంభవం. అంటే అనుకునేవాడు ఏదో ఒకటి అనుకోక తప్పదు. ఆ తప్పదు అన్నప్పుడు నేను ఉన్నాననేది ఖచ్చితంగా స్వానుభవంలోనే, స్వయం అనుభవంతోనే, ప్రత్యక్ష అనుభవంతోనే, స్వయంగా ప్రత్యక్ష సాక్షాత్కారంతోనే, కేవలం దేహంతోనే, ఏం చెప్తున్నాను, కేవలం దేహేంద్రియ పదార్థంతోనే, దేహేంద్రికి సంబంధించిన పంచకోశాలతోనూ, త్రిగుణాలతోనూ, అవస్థాత్రయంతోనూ, దేశకాల వస్తువులతోనూ, నిద్రాకాల మెడుకులతోనూ, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతకణం అనే పేర్లతోనూ నేను ఉన్నాను దేహంగా. నేను దేహంగా ఉన్నాను కనుక నేను అనే పదం వస్తుంది. నేను పదం లేనప్పుడు దేహ పదం ఎలా వస్తుంది? లేదంటే దేహంగా నేను ఉన్నాను, నాకు నేనే దేహంగా ఉన్నాను అని ఆ నేను ఇటు మార్చి నేను ఉన్నాను స్వయంగా. నేను ఎలా ఉన్నాను? స్వయంగా దేహంగా ఉన్నాను. స్వయంగా మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలతో, చింతనతో ఉన్నాను. ఏ చింతనలు? సుఖానుభూతి, దుఃఖానుభూతి, లాభము, నష్టము, కష్టము, సుఖము, రాగద్వేషాదులు, ధైర్యము, బలహీనత, నిస్సత్వ, పుట్టాను కనుక చావు తథ్యం. పుట్టుతో నాకు తెలిసినా తెలియపోయిన అనుభవించే దేహాన్ని చనిపోయే ముందు తెలుస్తుంది. ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు చనిపోయినా ప్రకృతి ఉంది. అంటే పుట్టడం, చావటం తన స్వయం అనుభవమే. మరి స్వయం అనుభవం దేహం ఎలా బతకాలి? ఆహారం కావాలి, గాలి, ఎండ, నీళ్లు అన్నీ కావాలి. అంటే పంచభూతాత్మక ప్రకృతి ఉన్నది. ప్రకృతి అంటే మనం ఏ ప్రకృతిలో ఉన్నాం? కంటికి ఎదురకుండా కనబడేది, వినేది, శబ్దాలతో వచ్చేవి, సాటి మనుషులతో ఉన్నది, మానవ సమాజంతో, జంతువులతో, వృక్షాలతో, పక్షులతో, కీటకాలతో, అన్నిటితో ఉన్న కొండలు, కోనలు, పర్వతాలు, పంచభూతాలు, వర్షం, మేఘం, సూర్యుడు, చంద్రుడు, తారలతో ఉన్న ప్రత్యేకించి దేహంతోనే, భూతత్వంతోనే, భూమి తల్లితోనే, భూధాతులతోనే, భూమి నందే పుట్టి పెరిగి భూమి నందే చనిపోయిన తర్వాత మట్టి అయిపోతున్నాము. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. దీని కొత్తగా నేను మీకు చెప్పాలా? మీరు వినాలా? ఎవరి సలహా కావాలా? దీనికి శాస్త్రాలు చదవాలా? సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అని చెప్పి ఇది ఒక పద్ధతిగా నేర్చుకున్నారా? లేదు, సహజంగానే ఉంది. సహజంగా నేనున్నాము, మీరున్నారు, వారు, వీరు అందరం ఉన్నాము. ఎవరికోరే స్వయంగా ఉన్నాము. స్వయంగా ఎలా ఉన్నాను? దేహ పదార్థంగా స్వయంగా ఉన్నాను. దేహం అంటే ఏమిటి? కంటికి కనబడేటువంటి చర్మమే కాకుండా లోపల అస్థిపంజరము, లోపల ఊపిరితిత్తులు, గుండె, ఆ విధంగా రకరకాల ఇవి ఉంటాయి కదా. పొట్ట, పెద్ద పేగులు, చిన్న పేగులు, వెన్నెముక, గుండె, చిన్న గుండె, మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడు, అన్ని రకాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ దేహం తన పనులు తానే చేసుకుంటోంది. నేను ఉండబట్టి నేననేది లేకపోతే ఏ ప్రసక్తి ఎక్కడ ఉంది? అప్పుడు దాని పనులు అదే చేసుకోలేదు.
అదే అంటే గాలి పీలుస్తున్నావు, ఆ గాలి పీల్చే శ్వాస ముక్కు ఊపిరితిత్తుల్లో కూడా మరి ఉంటుంది కదా శ్వాస. ఈ విధంగా వైబ్రేషన్స్ రూపంగా గాలి అనేది అనురూపంగా లోపల బయట మధ్యస్థంలో దేవంతా ఉంది, ప్రకృతి అంతా కూడా గాలి ఉంది, వాయుతత్వం ఉంది. వాయుతత్వం ఉండటానికి ఏది ఉండాలి? ఆకాశతత్వం ఉంది. అంటే ఆకాశతత్వంలో వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, భూమితత్వం, పంచభూతాలు. అంటే భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం కలిసి పంచతన్మాత్రతో కూడి స్థూలాతి స్థూలంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా, వస్తువుగా, పదార్థంగా రకరకాలుగా ఉన్నదని అవకాశ ఆకాశతత్వం ఉన్నాయి. ఇది అందరికీ అనుభవం ఉంది కదా. చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, సామాన్యులకి, పరిస్థితులకి రకరకాల భాష కలదు కదా. అన్నిటికీ నామరూపాలు, నామాలు అన్నీ ఉన్నాయి. ఎలాగా? నేను ఉన్నాను, నేను ఉన్నాను అనే శబ్దంతో, భావంతో నేను ఉన్నాను, అదే పేరు. నేను ఉన్నాను దేహంగా, దేహం పేరు మనం పెట్టుకున్నాం. ఆ దేహం పేరు ఏదైనా పెట్టుకోవచ్చుగా మనం. రాముడో, కృష్ణుడో, శివుడో మార్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దేహంగా ఉన్నాను, దేహంగా ఉన్నాను, మనసుగా ఉన్నాను అంటే మనసుకు కూడా మనసుని, బుద్ధిని, చిత్తమని, అహంకారం అని, భావమని, తలంపని, ఆలోచించడం, సంకల్పం, ఊహలు అన్నీ కూడా మనసు లక్షణాలే. అంటే మనసు అన్నా పర్వాలేదు, బుద్ధి అన్నా ఎంత తానే. అంటే నేనే తాననే శబ్దంతో, నేనే తాననే మనసుతో, నేనే దేహం అనేటువంటి భావంతో నేను ఉన్నాను. దేహం అంటే శరీరం, శరీరం అంటే దేహం, దేహం అంటే దహింపబడేది, శరీరం అంటే కృషించి నశించేది. మనోవాకాయ కర్మలు అంటే మనసు, వాక్కు, కాయము. కాయం అంటే శరీరము, మనసు అంటే మాట్లాడుతాను నేను, ఆలోచన ఏదని చెప్పండి. మనసు, మాట, శరీరము. మనసులో ఉన్న ఆలోచన, మనసులో ఉన్న అభిప్రాయము, మనసులో ఉన్న మాటగా వస్తుంది. ఆ మాట చేతలతో, శరీరంతో చేయాలి. నాకు ఆకలి వేస్తుంది, ఈరోజు మామిడి పండు బయట నుంచి తెలుసుకొచ్చి మామిడి పప్పు చేసుకుని తినాలి, పెరుగులో మామిడి పండు రసం కలుపు తినాలి అనే సంకల్పం చేస్తారు. దాని నుంచి ఆసక్తి ఉన్నవాడు తింటాడు, లేనివాడు అక్కడికి వెళ్ళేప్పుడు మారిపోతుందా? ఆసక్తి ఉన్నాడు ఏంటి, పొరపాటు పడ్డా మళ్ళీ తను కావాల్సిందే తెచ్చుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? బయట వెళ్తాడు, కాయలు తెస్తాడు, పప్పు వండుతాడు, అన్నీ వేస్తాడు. అలా కాకుండా పరాజల్లాడు, పరాగణ తెస్తాడు. కానీ సహజంగా ఎప్పుడైనా మనసులో ఉన్న సంకల్పము మాటల ద్వారా తన భావాన్ని, తన ఆలోచనని శరీరం ద్వారా, నోటి ద్వారా పరస్పరం చెప్పుకుంటారు. మంచి పనులు చేయాలి అని రాత్రి నిశ్చయం చేసుకున్నాను. అలాగన్నా ఒక మంచి చేద్దామంటే ఎందుకు ఇప్పుడు అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి, నూతి అందరూ కలిసి వేస్తారు కదా, నేను నీవు పెడతాను 10,000 కదా అని అన్నాను, ఏదో బంక చెప్పేస్తాను అని వెళ్ళి అనుకోకుండా నాకు ఇబ్బంది అయింది, అందరూ ఇచ్చిన విధంగా నేను కూడా ఇస్తాను, కాబట్టి ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తాను. అంతకు తెలుసు వీడు పిన్నాసాడని. అంటే నీవు తెలుసడానికి ఎంత 10,000 అవుతుంది. దానికి ఏంటి, ఒకళ్ళు తల రూపాయి, 10 రూపాయలు సమర్థ 10 రూపాయలు, 100, 50 ఇస్తుంటే నేనే భరిస్తాను అని వాగ్దానం ఇస్తాను. ఇంటికి వచ్చాక భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇది కావచ్చు, నా మనసే కావచ్చు, అదే చూసి 10,000 అంటే మాట్లా 10,000 వడ్డీకి ఇస్తే 2 రూపాయలకి బోనస్ వస్తుంది, వాడి మనసు వాడికి మారిపోతుంది. ఉత్తర క్షణమే ఇస్తే ఆవేశంతో అది వేరు, కొన్ని చేయను. అప్పుడు ఏమవుతుంది, లోపల అనుకుంటాడు అది ఇచ్చాను, చివరికి వచ్చి అబద్ధం ఆడతాడు. లాటరీలో 1 కోటి రూపాయలు వచ్చింది, అప్పుల పన్ను ఉంటుంది, 80 లక్షలు పైన. అయితే ఏం చేస్తాను, మొక్కున్నాను తిరుపతికి, ఆ దేవాలయానికి మొత్తం సంవత్సరానికి అయ్యేటువంటి ఆహారం, విస్తరాకులు అవి దానికి సంబంధమైన ఇంత వేస్తాను అని ఒక 50 లక్షలు ఇస్తాను మొక్కుకున్నాడు. భార్య ఏం మొక్కుకుంది, తనకి మనకి సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లును నాకు నగలు కావాలి, వడ్డానం కావాలి, ఆ విధంగా అన్ని రకాలు కావాలి అని ఆవిడ కోరుకుంది. ఇంటికి వచ్చిన దాకా ఇద్దరు మాటలు అనుకుంటే లాటరీ టికెట్ వచ్చింది కదా, ఇలా చేద్దాం అనుకుంటే అదేమిటండి అసలు నాకు సరైన పుస్తకం తాడే లేదు, సొంత ఇల్లు లేదు, ముందు ఇల్లు కొనుక్కోవాలి, నాకు నగ అన్నట్లే కావాలి, పిల్లలు పెద్ద అవుతున్నారు అని అప్పుడు మనసు మారుస్తుంది, లేకపోయినా మారచ్చు. అంటే లోపల అనుకున్న భావాన్ని క్రియ రూపంలోకి వచ్చేప్పటికి సాగదు. 100కి 100 ప్రతి వాళ్ళు ఇంతే చేసేది ఖచ్చితంగా చెప్తాం. చావు లేకుండా నాకు వరం ఏమంటే భగవంతుడు ఎలా ఇస్తాడు, అవతారాలు వచ్చినప్పుడు ఏదో క్లాసు పెడతాడు. కానీ ఆ క్లాసు అంటే మళ్ళీ జన్మెత్తిన తర్వాత నీకు 10,000 సంవత్సరాలు జీవిస్తాడంట. అక్కడితో ఏంటి, చావు లేకుండా అనే పదానికి అర్థం ఎవరి వల్ల కాదు, మరణం తప్పదు,
పుట్టినవాడు శరీరంతో ఉన్నాడు. ఏ చీమైనా దోమైనా సమస్త ప్రాణికోటులు దేవతలు అందరూ వీళ్ళు వాళ్ళేది శరీరం ఉన్నంత వరకు అంటే మనోదేహం ఉన్న ప్రాణ దేహం ఉన్న మనోదేహం ఉన్నా, బుద్ధి దేహం ఉన్నా, కారణదేహం ఉన్నా, వాసన దేహం ఉన్నా, అజ్ఞాన దేహం ఉన్నా, స్థూల దేహం ఉన్నా అన్నీ ఉండవలసిందే. ఏ ఒకటి లేకపోతే మనం చేయలేం కదా. నేను దేహంగా ఉన్నాను, ఇంద్రియాలతో ఉన్నాను, జ్ఞాన కర్మ ప్రాణంతో ఉన్నాను, తల ముండం కాలు చేతిలో శిరస్సుతో ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, జ్ఞాన లక్ష్యంతో, భావ లక్ష్యంతో, శబ్ద లక్ష్యంతో నేనే ఉన్నాను. ఆ నేను పదంతో అన్ని పదాలు వచ్చేసినాయి. ఇది అందరికీ అనుభవం ఉంది కదా. అయితే ఇక్కడ సమస్య ఏంటి? అందరి అనుభవంలో కూడా సుఖ దుఃఖాలు, ఒత్తిళ్ళు అన్నీ ఉన్నాయి. వీటి తప్పించుకోవడానికి మార్గాలు అనేక చెప్పారు. ఇప్పటిదాకా చెప్పిన భక్తి, కర్మ, యోగ, జ్ఞాన విచారణాదులు కానీ, ఆస్తిక నాస్తికలు కానీ, హేతువాదం కానీ, విజ్ఞాన శాస్త్రం కానీ ఎన్నో పద్ధతులు చెప్పినప్పటికీ ఏ ఒక్క పద్ధతి కూడా ఎవరికి సులభంగా లేదు. అంతే.